హలో! వెల్కమ్ టు షమిలాస్ కిచెన్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్నాక్ ఐటెమ్‌తో మీ ముందుకొచ్చానండి. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు సింపుల్‌గా హాఫ్ అన్ అవర్‌లో ఈ డిష్ అనేది రెడీ చేసేయొచ్చండి. అండ్ దీని ఫైనల్ లుక్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. కేవలం మైదా పిండి అండ్ పొటాటోస్ ఈ 2 మెయిన్ ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా చేసేయొచ్చండి. అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులే పడతాయి. అయితే దీని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఒక బౌల్‌లో ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ కలోంజీ సీడ్స్, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, ఒక టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులో ఒక కప్పు దాకా వాటర్‌ని తీసుకున్నానండి. మొత్తం వాటర్ పడదు. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి మరీ పలచగా అవ్వకుండా చూసుకోవాలండి. అండ్ పిండి మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్‌తో కవర్ చేసి ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఒక బౌల్‌లో 2 పొటాటోస్‌ని బాయిల్ చేసి ఇట్లా స్మాష్ చేసి తీసుకున్నాను. అందులో ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ క్రమ్స్, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్, పావు టీ స్పూన్ ధనియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక చిన్న టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్. అందులోనే ఒక టీ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసి వీటన్నిటిని కూడా కలుపుకోవాలి. అన్ని స్పైసెస్ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం కవర్ చేసి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని, దాన్ని కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేస్తూ ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటి సైజ్ చూడండి అన్నీ కూడా సేమ్ సైజ్‌లో కట్ చేసుకోవాలండి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, ఒక్కొక్క ముద్దను తీసుకొని ఇట్లా రౌండ్ బాల్స్ లాగా షేప్ ఇస్తూ ప్రిపేర్ చేయాలి. నేను అన్నీ కూడా ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ ఒక ముద్దను తీసుకొని, దాన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కూడా వద్దండి. మరీ లావుగా కూడా వద్దు. కొంచెం మీడియం సైజులో ఒత్తుకోవాలి. అందులో ఇందాక మనం కలిపి పెట్టుకున్న పొటాటో ఫిల్లింగ్‌ని చేసి, ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ కవర్ చేసుకోవాలండి. చేసుకొని దీన్ని మళ్ళీ కొంచెం లావుగా ఒత్తుకోవాలి చపాతీలాగా. మీకీ చపాతీ అనేది బెల్లకి అంటుకుపోతుంటే కొంచెం పొడి పిండి వేసి అప్పుడు ఒత్తుకోండి. అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చాకుతోటి దీన్ని ఇలా చిన్న చిన్న కట్స్ లాగా ఇవ్వాలి. 5-6 దాకా ఇవ్వొచ్చండి. అంటే మనకెన్ని పెటల్స్ కావాలి అంటే అన్ని కట్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక్కొక్క గ్యాప్‌ని ఇట్లా తీసుకొని మధ్యలోకి ఫింగర్‌తో లైట్‌గా ప్రెస్ చేసి పెటల్‌లాగా షేప్ ఇచ్చుకోవాలి. మీకివి అంటుకుపోతున్నాయంటే కొంచెం వాటర్‌ని అప్లై చేసి చేయండి. ఒక ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే రెండోది కూడా చేసి చూపిస్తున్నాను. ముందుగా పిండి ఒత్తుకొని అందులో పొటాటో ఫిల్లింగ్ పెట్టి మళ్ళీ ఇలా క్లోజ్ చేసి కొంచెం ఒత్తుకొని కట్స్‌ని ఇచ్చుకోవాలి. మనకెన్ని కావాలంటే అన్ని కట్స్ ఇచ్చుకోండి. దాన్ని ఇలా ఫింగర్‌తో కొంచెం ప్రెస్ చేసి ఇలా పెటల్ షేప్ ఇవ్వాలండి. చాలా ఈజీ అండి. ఫాస్ట్‌గా అయిపోయాయి. హాఫ్ అన్ అవర్‌లో అయితే నా మొత్తం ప్రిపరేషన్ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్ట్రెయిట్‌గా చెప్పాలంటే ఇవి సేమ్ సమోసా టేస్ట్‌లో ఉన్నాయండి. పైన క్రిస్పీనెస్, లోపల పొటాటో ఫిల్లింగ్ మొత్తం అంతా కూడా అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని బాగా వేడయ్యాక హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టే ఫ్రై చేయండి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని టొమాటో కెచప్‌తో గానీ, లేదంటే గ్రీన్ చట్నీతో గానీ సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే నా వీడియోస్‌పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఈ డిష్‌నైతే పక్కా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.